భూ తగాదాలతో ఓ వ్యక్తిని చంపేందుకు కంట్రీ మేడ్ తపాంచాతో కాల్చి చంపేందుకు యత్నించిన వ్యక్తిని పెదపల్లి పోలీసులు అదుపులోనికి తీసుకుని మీడియా ముందుకు హాజరుపరిచారు. ఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం ఉస్నాపల్లికి చెందిన మస్కు రామయ్య, మల్లయ్యకు మధ్య గత కొంతకాలంగా 5 ఎకరాల కోసం భూ తగాదాలు ఉన్నాయి. రెవెన్యూ ప్రకారం భూమి రామయ్య పేరు మీద కాకుండా మల్లయ్య పేరు మీద ఉండడంతో రామయ్యకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు. దీంతో కొంతకాలం మౌనంగా ఉన్న రామయ్య మల్లయ్య ఇంట్లో వారిని ఎవరైనా చంపితే తన భూమి తనకు దక్కుతుందని భావించాడు. అయితే కత్తితోనో చంపేందుకు తనకు బలం సరిపోదని భావించిన నిందితుడు ఇందుకోసం తుపాకీని కొనుగోలు చేయాలని తలచాడు. తుపాకీ కోసం గత 2018 నుండి ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇంతలో ఎవరో ఆగ్రాలో తుపాకులు ఈజీగా దొరుకుతాయని చెప్పడంతో గత ఫిబ్రవరి మాసంలో ఆగ్రాకు వెళ్ళిన రామయ్య 30,000 రూపాయలు పెట్టి కంట్రీ మేడ్ తపాంచా 6 తూటాలు కొనుగోలు చేశాడు. తిరిగి గ్రామానికి చేరుకున్న ఆయన మల్లారెడ్డిని చంపేందుకు ప్లాన్ వేశాడు. గత మార్చి 29వ తేదీన మక్కా చేను దగ్గర మల్లయ్య ఒక్కడే ఉండడాన్ని గమనించి తన వద్ద ఉన్న కంట్రీ మేడ్ తుపాకీతో ఫైర్ చేశాడు. అయితే అనుభవం లేకపోవడంతో భయంతో తోట కాస్త గుర్తప్పింది. దీంతో భయాందోళనకు గురైన మల్లయ్య తన బంధువులను పిలవడంతో రామయ్య అక్కడి నుండి తప్పించుకున్నాడు. తుపాకీని తన ఇంటి వద్ద గుంత తవ్వి అందులో పాతిపెట్టి పారిపోయాడు. అయితే జరిగిన విషయం తెలుసుకుని కేసును నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రామయ్యను అదుపులోనికి తీసుకుని ఏసీపీ గజ్జికృష్ణ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు. నిందితుడిని రిమాండ్కి తరలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీపీ కృష్ణ స్పష్టం చేశారు. ఈ మల్లారెడ్డి మల్లారెడ్డి అని అతను, ముస్కు రామయ్య అలియాస్ రాములు కూడా అంటారు దాన్ని. వీళ్ళిద్దరు కూడా బంధువులే. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చూపిస్తున్నామో అతని పేరు ముస్కు రామయ్య అలియాస్ రాములు అంటారు. ఇతన్ని భూషణపల్లి. ఇతనికి వాళ్ళకి సంబంధించిన బంధువుల్లో ఉన్నటువంటి మల్లారెడ్డికి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, అంటే భూమి తగాదా ఉంది. ఈయన చెప్పే వాదన ఏంటంటే 5 ఎకరాల భూమి ఇద్దరి మీద డిస్ప్యూటు. ఈ 5 ఎకరాల భూమి కూడా మా తాతల తనులప్పటి నుంచి కూడా మాకు వర్తించింది. అది మేము పంట సాగు చేసుకొని బతుకుతున్నాం. ఈ మధ్య కాలంలో అంటే 2016, 17 ఆ ప్రాంతంలో ఈయన పేరు మీద రికార్డు ఈయన చేంజ్ చేసుకోలేకపోయింది. రికార్డును రెవెన్యూ రికార్డ్స్లో ఈయన పేరు మీద ఎక్కించుకోలేకపోయింది. దాంతోనే పక్కనే ఉన్నటువంటి మల్లారెడ్డి ఈ కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం ద్వారా లేదా రెవెన్యూలో రికార్డు అతని పేరు మీద ఉండడం వల్ల ఈ భూమి నాదే అని చెప్పేసి అతను ఆ భూమి సాగు చేసుకోవడం జరుగుతుంది. ఎన్నిసార్లు ఈయన పోయి పెద్ద మనుషులు కూర్చొని అడిగినా, పెద్ద మనుషులు కానీ ఎక్కడికైనా పోయినా కూడా ఈయన దగ్గర నీకు రికార్డు లేదు, నీ పేరు మీద కాగితం లేదనేటువంటి ఉద్దేశంతో ఇతన్ని ఎక్కడ కూడా ఇతనికి అవకాశం దొరకలేదు.